అయిన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. తండ్రి, యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఒక చిన్న మందగా ప్రభా నీ సన్నిధిలోనికి నడిపించారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. తండ్రి, ఇంతవరకు తండ్రి పాటల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే ధన్యతను తండ్రి ఆ యొక్క అవకాశాన్ని మాకందరికీ అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులయ్యా. తండ్రి, యొక్క సమయంలో ప్రభా వాక్యాన్ని ధ్యానించుకోబోచుండగా ప్రభా మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా పక్షాన నిలబడండి అయ్యా. నా నోటిని బురగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని తండ్రి, ఏ యోగ్యత లేని తండ్రి నిలబెట్టుకున్నటువంటి నాకు అనుగ్రహించండి అయ్యా. వినేటటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. వినగల చెవి గ్రహించే మనసును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుడి వాళ్ళారా, దేవుడి యొక్క దయ వలన, ఆయన యొక్క కృప వలన మనమందరము కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. కాబట్టి ఈ యొక్క రోజు మనము నూతన సంవత్సరం గురించి కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. సంవత్సరం మారే కొద్దీ ఏం మారుతాయి అని మనం ఆలోచన చేసినట్లయితే మన ఇల్లు మారుతుంది. అంటే మన ఇంట్లో ముందు సరైనటువంటి పరికరాలు ఉండేవి కావు. అయితే సంవత్సరం చివరికి వచ్చేసరికి లేదా సంవత్సరాలు మారే కొద్దీ మన ఇంట్లో మార్పు అనేది జరుగుతాయి. ఆ యొక్క పరికరాలన్నీ వస్తాయి. అంటే ఇంట్లో ఒక మార్పు అనేది కనబడుతుంది. లేదా మన యొక్క స్థానాల్లో ఒక మార్పు ఉంటుంది. మనం చదివే చదువుల్లో ఒక మార్పు వస్తుంది. అంటే సంవత్సరం మారే కొద్దీ క్లాసులు మారుతాయి. కాబట్టి సంవత్సరం మారే కొద్దీ ఆ యొక్క చదువుల్లో మార్పు వస్తుంది. ఇంకా సంవత్సరం మారే కొద్దీ ఆ యొక్క క్యాలెండర్లలో మార్పు వస్తుంది. అయితే వీటన్నిటిలో మార్పు రావాలని దేవుడు కోరుకోలేదు. కానీ మన యొక్క జీవితాల్లో, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క చూపులు మారాలి, మన యొక్క క్రియలు మారాలి, మన యొక్క మాటలు మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలి, మన చెడు నడవడిక అంతా కూడా మారాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, టోటల్గా మన యొక్క జీవితమే మారాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, మామూలుగా ఈ జనవరి 1 వచ్చేసరికి అందరూ వేటి మీద దృష్టి పెడతారంటే ఆ యొక్క పాత్రలకు అంటినటువంటి ఆ దుమ్మును తీసేసుకోవాలి, పాత్రలను కడుక్కోవాలి అనుకుంటారు. లేదా ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంటికి పెయింటింగ్ వేసుకోవాలి అని ఈ విధంగా ఆలోచిస్తారు, వాటి మీద దృష్టి పెడతారు. అయితే ప్రభు చెప్పుచున్నాడు ఏందంటే, నీ ఇంటిని మీద కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది, లేదా నీ పాత్రల మీద కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది, నీ ఆత్మీయ జీవితం మీద నువ్వు దృష్టి పెట్టాలి. నీ ఆత్మీయ జీవితానికి అంటినటువంటి ఆ మలినాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. నీ ఆత్మీయ జీవితం పట్ల నువ్వు దృష్టి పెట్టాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుడి వాళ్ళారా, కాబట్టి ఈ సంవత్సరం మారే కొద్దీ మన ఇల్లు మారడం కాదు కానీ, ఈ లోకం మారడం కాదు కానీ మనము మారాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఏ విధంగా అంటే గడిచిన సంవత్సరం అంతా కూడా మనము మన ఇష్టానుసారంగా జీవించుంటాం. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో నుండి అయినా సరే దేవునికి ఇష్టకరంగా మనము జీవించాలి. ఇంకెన్నాళ్ళు మనము దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తాం చెప్పండి? ఇంకెన్నాళ్ళు మన ఇష్టానుసారంగా మనం తిరుగుదాం చెప్పండి? లేదా ఇంకెన్నాళ్ళు మనము దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేస్తూ బ్రతుకుతాం? ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మారింది కాబట్టి మనం కూడా మారాలా. గడిచిన సంవత్సరం అంతా కూడా దుష్టుల ఆలోచన చొప్పులో నడుచుకున్నామేమో, పాపుల మార్గమున మనం నిలబడ్డామేమో, అపహాసకులు కూర్చుండే చోటులో మనం కూర్చున్నామేమో. అయితే ఈ నూతన సంవత్సరంలో నుండి అయినా సరే అక్కడి నుండి వేరుగా జీవించాలి. దుష్టుల ఆలోచన చొప్పున కాకోకుండా పరిశుద్ధుల ఆలోచన చొప్పున మనము నడుచుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, గడిచిన సంవత్సరం అంతా ప్రియమైన దేవుడి వాళ్ళారా మన సమయాన్ని మనం పోగొట్టుకున్నామేమో. అయితే ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే మన యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. గడిచిన సంవత్సరం అంతా కూడా మనము మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా, ప్రార్థనకు సమయాన్ని ఇవ్వకోకుండా, వాక్యానికి విలువను ఇవ్వకోకుండా మనము జీవించామేమో. అయితే ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే మనము ప్రార్థనకు విలువనివ్వాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మందిరాన్ని కనిపెట్టుకొని మనము జీవించాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, కాబట్టి మనము ఈ సంవత్సరం నుండి అయినా సరే
మారాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. అసలు మార్పు అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఏంటి మార్పు అంటే, ఇప్పుడు గడిచిన సంవత్సరం అంతా సరే మనము మన జీవనోపాధి కోసము మనము కష్టపడి ఉంటాం. అయితే ఈ యొక్క సంవత్సరం నుండి అయినా సరే జీవగ్రంథంలో మన పేరు ఎక్కించుకోవడానికి మనము ప్రయాసపడాలి. గడిచిన సంవత్సరం అంతా సరే మనము మన శరీరం గురించి మనం ఆలోచించుంటామేమో, లేదా ఈ యొక్క భూలోక సంబంధమైన వాటి మీదనే మన మనసు పెట్టి భూలోక సంబంధమైన వాటి కోసమే మనము ప్రాకులాడామేమో. అయితే ఈ యొక్క నూతన సంవత్సరం నుండి అయినా సరే మన ఆత్మ గురించి మనము ఆలోచించాలి, ఆ పరలోకం గురించి మనము ఆలోచించాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. అలా ఎప్పుడైతే మనం ఆలోచనలు స్టార్ట్ చేస్తామో అదే మార్పు ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలగజేయును. మనకు దుఃఖం వస్తుంది, ఈ లోకపరంగా కష్టాలు వచ్చినప్పుడు లేదా ఎవరైనా మాటలు అన్నప్పుడు మనం దుఃఖపడతాం, బాధపడతాం. అయితే ఆ దుఃఖం గురించి ఇక్కడ చెప్పలేదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అంటే ఇప్పుడు గడిచిన సంవత్సరంలో మనం చూసినటువంటి చెడు చూపులను బట్టి లేదా మనం నడిచినటువంటి చెడు నడవడికలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం తిరిగినటువంటి చెడు తిరుగుళ్లను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడికి విరోధముగా మనము చేసినటువంటి ఆ హేయమైన క్రియలన్నిటినీ, ఆ నీచమైన క్రియలన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది ప్రియమైన దేవుడి వాళ్ళారా. మనము ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలా నువ్వు గడిచిన సంవత్సరంలో చేసిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం పొందుతావో అప్పుడు దాన్నే మారు మనస్సు అంటారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. గడిచిన సంవత్సరంలో నువ్వు జీవించినటువంటి ఆ నీ పాత రోత జీవితం పట్ల నీకు అసహ్యం వేస్తుంది. అలా ఎప్పుడైతే అసహ్యం వేస్తుందో ఆ దాన్నే మారు మనస్సు అంటది, మారు మనస్సు అంటారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. గడిచిన సంవత్సరంలో నేనేనా ఇంత నీచంగా బ్రతికింది, నేనేనా ఇన్ని తప్పులు ఇంత పాపం చేసింది, నేనేనా ఈ విధంగా బ్రతికింది అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని బట్టి నువ్వు బాధపడతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని బట్టి నువ్వు దుఃఖపడతావో దాన్నే మారు మనస్సు అంటారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి మనము మారాలి. అలా మారి మనము ప్రభుతో ఒక తీర్మానం తీసుకోవాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. మారినంత మాత్రాన సరిపోదు, మారి ప్రభుతో ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, ఇంకా చావైనా బ్రతుకైనా నేను నీతోనే ప్రభువా. తండ్రి, నేను నీకోసం దేన్నైనా విడిచిపెడతా తండ్రి, కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నీకోసం నా తల్లిదండ్రులైనా విడిచిపెడతా, నీకోసం నా కుటుంబానైనా విడిచిపెడతా తండ్రి, కానీ నీ మందిరాన్ని మాత్రం నేను విడిచిపెట్టనయ్యా అని ఒక తీర్మానం మనము తీసుకోవాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ తీర్మానం తీసుకొని దాని మీద మనం నిలబడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఇప్పుడు మామూలుగా మనము ఈ లోకపరంగా తీర్మానాలు తీసుకుంటాం. ఎప్పుడంటే వివాహం జరిగేటప్పుడు ఒక ప్రమాణం చేపించారు, తీర్మానం ఇస్తాము. లేదా గొడవలు జరిగేటప్పుడు కూడా తీర్మానం వస్తుంటాయి. అంటే చచ్చినా నేను ఇంకా వాడి ఇంటికి వెళ్ళను, చచ్చినా సరే ఇంకా ఆమెతో నేను మాట్లాడను అని ఇటువంటి తీర్మానాలు మనము తీసుకుంటుంటాం ఆ యొక్క కోపంలో. అయితే వాటి మీద నిలబడతాం, తీర్మానం తీసుకుంటాం. కానీ ఈ లోక విషయాలలో మనము తీర్మానం తీసుకున్నా నన్ను నిలబడుతున్నాం. అయితే దేవుడి విషయంలో తీర్మానం తీసుకుంటున్నాం కానీ దాని మీద నిలబడలేకపోతున్నాం ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాగా మన యొక్క తీర్మానము ఉంది ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఈ యొక్క తీర్మానం విషయంలోనే కాదు, ఈ లోకపరంగా ప్రతి విషయంలో మనం బాగానే ఉంటాం. ఈ లోకపరంగా మన ప్రతి ఒక్క అవయవం కూడా బాగా పనిచేస్తుంది, బాగా చురుకుతనంగా ఉంటాము. అయితే దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనకు లేనివన్నీ వచ్చంటాయి. ఆయాసం వచ్చంటుంది, నీరసం వచ్చంటుంది, తలనొప్పి వచ్చంటుంది, కడుపు నొప్పి వచ్చంటుంది. అంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ కడబడుతూ ఉంటాయి. లేదా ఈ లోక విషయంలో ఒక పట్టుదల ఉంటుంది, పోట్లాడేటప్పుడు ఒక
పట్టుదల ఉంటుంది. అయితే దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పట్టు విడుపు అనేది కనబడుతుంది. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఈ లోక విషయంలో ఒకరు ఏదన్నా ఒక మాట అంటే ఎంతో రోషంగా మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే దేవుడి దగ్గరకు వచ్చేసరికి అంటే బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, దేవుడు లేడు అని తప్పుగా మాట్లాడుతుంటే, బైబిల్ని కాళ్ళతో తొక్కుతూ ఉంటే, బైబిల్ని చింపుతూ ఉంటే అసలు పట్టించుకోకుండా పక్కగా వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుడి వాళ్ళారా, అంటే ఈ లోక విషయాలలో మనం రోషం కలిగి ఉంటున్నాం, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి నాకెందుకులే అని మనము కాంప్రమైజ్ అయి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుడి వాళ్ళారా, కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఈ లోక విషయంలో ఈ లోకస్తుల పట్ల ఎంతో ప్రేమ కలిగి మనం జీవిస్తాం. అయితే ఆత్మీయుల దగ్గరకు వచ్చేసరికి అసలు ప్రేమనే కనపరాదు. ఆత్మీయుల దగ్గరకు వచ్చేసరికి ఎవరిలో ఏ ఏ తప్పులు పట్టాలనా, ఎవరెవరి మీద ఏ నిందను మోపాలనా అని ఈ విధంగా మనము ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు నుంచి అయినా సరే నేను మారతాను ప్రభువా అని ప్రభుతో ఒక తీర్మానం తీసుకుని లోకం పట్ల కంటే దేవుడి పట్లనే ఎక్కువ ఆసక్తి కలిగిన వారమై జీవించాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ప్రభువుతో ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా నా శరీరం గురించి నేను ఆలోచించానయ్యా, నా శరీరం పట్ల నేను జాగ్రత్త పడ్డానయ్యా. అయితే ఈ సంవత్సరం నుండి ప్రభువా నా ఆత్మ గురించి నేను జాగ్రత్త పడతా, పాపం చేయకుండా నేను జాగ్రత్త పడతా, లోకంలో కలిసిపోకుండా నేను జాగ్రత్త పడతా, నీకు విరోధమైన క్రియలు చేయకుండా ప్రభువా నేను జాగ్రత్త పడతానయ్యా అని ప్రభువుతో ఒక తీర్మానము తీసుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, లేదా మరి ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, గడిచిన సంవత్సరం అంతలో ప్రభువా ఈ దేహంలో దీనికి ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకున్నాను ప్రభువా, ఇది చెప్పినట్టు నేను విన్నాను ప్రభువా, కానీ ఈ సంవత్సరం నుండి నీ చిత్తాన్ని ఈ దేహంలో జరిగిస్తాను ప్రభువా, ఈ సంవత్సరం నుండి ప్రభువా దీన్ని నలగొడతాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోవాలి. గడిచిన సంవత్సరంలో నా చదువులకని ఈ శరీరాన్ని నలగొట్టా, నా ఉద్యోగం చేయడం కోసం ఈ దేహాన్ని నలగొట్టాను, ఇంకా వేటి కోసమో ఈ శరీర సంబంధమైన వాటి కోసము ఈ దేహాన్ని నలగొట్టానయ్యా, కానీ నీ పని కోసం నలగొట్టుకోలేకపోయాను ప్రభువా. ఈ సంవత్సరం నుండి అయినా నేను ఈ దేహాన్ని నీ కోసం నలగొడతాను ప్రభువా అని ఒక తీర్మానాన్ని మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, లేదా గడిచిన సంవత్సరంలో ప్రభువా నా నోటికి కాపుతల లేదయ్యా, ఎలా పడితే అలా మాట్లాడాను ప్రభువా తండ్రి, నా చూపుకు హద్దు లేదయ్యా, నా హృదయానికి శుద్ధి లేదు ప్రభువా, ఏది పడితే అది చూశాను ప్రభువా, ఎలా పడితే అలా వెళ్ళాను ప్రభువా, నీకు విరోధంగా నేను జీవించాను ప్రభువా, ఎంతగానో నేను బాధ పెట్టాను ప్రభువా. అయితే ఈ నూతన సంవత్సరం నుండి నేను మారతాను ప్రభువా అని ఒక తీర్మానం మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, లేదా గడిచిన సంవత్సరం అంతా ప్రభువా నన్ను బ్రతికించినటువంటి నీ కోసం నేను బ్రతకలేకపోయా, నన్ను నిలబెట్టినటువంటి నీ కోసం నేను నిలబడలేకపోయానయ్యా తండ్రి, నా కోసం పరలోకాన్నే మీరు విడిచిపెట్టి వచ్చే నేను నీ కోసం ఏమీ వదులుకోలేకపోయాను ప్రభువా. అయితే నాయనా ఈ సంవత్సరం నుండి నేను మారుతాను ప్రభువా అని ప్రభువుతో ఒక తీర్మానం మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, లేదా తండ్రి గడిచిన సంవత్సరం అంతా అయ్యా నేను నామకార్థ భక్తి చేస్తూ బ్రతికానయ్యా, నా విశ్వాసం ఉల్టా పల్టా విశ్వాసం అయ్యా, లేదా నేను పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా జీవించాను ప్రభువా తండ్రి, ఇప్పటి నుంచైనా నేను మారతాను ప్రభువా అని ప్రభువుతో ఒక తీర్మానం మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, లేదా ప్రభువా గడిచిన సంవత్సరం అంతానైనా నీ వాక్యం నన్ను కోరుకొని నా దగ్గరకు వచ్చింది ప్రభువా, అయితే నేను నీ వాక్యాన్ని తృణీకరించాను ప్రభువా, నీ రక్షణను నేను నిర్లక్ష్యం చేశాను ప్రభువా తండ్రి, నువ్వు నా కోసం తండ్రి నన్ను బ్రతికించి పోషించి సంరక్షించింటే నేను నీ పట్ల కారు ఫలాలను కాశాను ప్రభువా తండ్రి, ఇప్పటి నుంచైనా నేను మారతాను, ఒక నిజమైన క్రైస్తవునిలాగా జీవిస్తాను, ఆత్మ ఫలాలు నీ కోసం నేను ఫలిస్తానయ్యా అని ప్రభువుతో ఒక తీర్మానం మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, అలా ఒక్క తీర్మానమైనా సరే ఈ నూతన సంవత్సరంలో మనము తీసుకొని ఆ తీర్మానం నిలబెట్టుకోవడం కోసం మనము ప్రయాసపడాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఇంకా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి అంటే ఈ లోకానికి వేరై మనము బ్రతకాలి. దీని గురించి ఒక మాట చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువుదాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని
హెచ్చరించెను. ఈ నూతన సంవత్సరంలో మనం అందరము కూడా ప్రభువుతో తీర్మానం తీసుకున్న తర్వాత మనం ఎలా జీవించాలి అంటే ఈ లోకానికి వేరయ్యి ప్రభువును హత్తుకొని మనము జీవించాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. కానీ ఈనాడు చాలామంది వేటిని హత్తుకొని జీవించారంటే ఆ మొబైల్స్ ఫోన్ని హత్తుకొని జీవించారు, ఆ టీవీ సీరియళ్లకు హత్తుకొని ఉన్నారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఆ మొబైల్స్ ఫోన్స్ నుండి మనము వేరు కావాలి, ఆ టీవీ సీరియళ్ళ నుండి మనము వేరు కావాలి, ఈ లోకము నుండి మనము వేరయ్యి పరలోకానికి చేరువగా మనము బ్రతకాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఆ యొక్క సృష్టి ప్రారంభంలో దేవుడు వెలుగు చీకటిని వేరు చేశాడు, లేదా ఆ యొక్క ఆకాశాన్ని భూమిని వేరు చేశాడు. ఇప్పుడు అలానే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వెలుగును అంటే ఈ లోకాన్ని మనము వేరు చేయాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఎందుకంటే ఈ యొక్క దుష్టులకు నీతిమంతులకు పొత్తు లేదు, వెలుగుకు చీకటికి సంబంధం లేదు. కాబట్టే తండ్రి అయిన దేవుడు ఆ సృష్టి ప్రారంభంలో వేరు చేశాడు. ఇప్పుడు అలానే మన ఆత్మీయ జీవితంలో మనము కూడా లోకానికి వేరయ్యి జీవించాలి, ప్రభువును హత్తుకొని మనము జీవించాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఈనాడు చాలామంది దేవుడి కోసం ఏం చెయ్యరు, కానీ దేవుడి కోసం ఏమో ఒక్కటి చేస్తే ఈ యొక్క లోకం కోసం 99 పనులు చేసేవారుగా ఉన్నారు. లేదా దేవుడి కోసం ఏదో కొంచెం చేసి ఇంకా నేను అంతా చేశాను అన్నటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఆ విధంగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో సామెత కూడా ఉంటుంది కదండి, ఇల్లు అలకగానే పండగ అవ్వదని. ఇప్పుడు అలానే మనము ప్రార్థన చేసినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళలేం, వాక్యం చదివినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళలేం. లేదా మందిరంలో 1-2 గంటలు కూర్చుని గడిపినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళలేం ప్రియమైన దేవుడి వాళ్ళారా. లేదా దేవుడి కోసం ఏదో ఒక్క పని చేసి ఇంకా నేను పరలోకానికి అర్హులైపోయాను అంటే ఎలా? కాబట్టి ప్రియమైన దేవుడి వాళ్ళారా, దేవుడి కోసం మనము చేస్తూనే ఉండాలి. ఆ యొక్క పరలోక రాజ్యం వెళ్ళడం కోసం మనము ప్రయాసపడాలి. ఈ లోకానికి వేరై మనము జీవించాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఇంకా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ యొక్క తండ్రి లక్షణాలను మనలో కనపరచాలి. ప్రభు యొక్క ప్రతిబింబం మనలో కనబడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. కాబట్టి ప్రభువును నమ్ముకున్నటువంటి తర్వాత మనమందరము కూడా ప్రభు యొక్క ప్రతిబింబం అనేది మనలో కనబడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. తండ్రి లక్షణాలు మనం కనపరచాలి. ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులకు ఎవరైనా పిల్లలు పుడితే వారు ఎవరి పోలుగులో ఉంటారు, ఎవరి లక్షణాలు వాళ్ళకి వస్తాయి అంటే ఆ యొక్క తల్లిదండ్రుల లక్షణాలు, ఆ యొక్క అవ్వాతాతల లక్షణాలు వస్తాయి. ఇప్పుడు అలానే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పొందుతున్నటువంటి మనము కూడా ఆయన లక్షణాలను కనపరిచే విధంగా ఉండాలి. మనము ఆ యొక్క బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనము కూడా ఆత్మీయంగా జన్మించాం. కాబట్టి ఆ ఆత్మీయంగా జన్మించినటువంటి మనము ప్రభు యొక్క ప్రతిబింబాన్ని కనపరిచే విధంగా ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. గడిచిన సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నామో ఏమో, అయితే ఈ సంవత్సరం నుండి అయినా మనం మారాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. మన ప్రభువు ఈ లోకాన్ని, జగతినే జయించాడు ఆయన. అయితే మనం వేటిని జయిస్తున్నాం? మన కుటుంబాన్ని మనం జయించుకోలేకపోతుంటాం, ఈ శరీరాన్ని మనం జయించుకోలేకపోతుంటాం, ఈ లోకాన్ని మనం జయించుకోలేకపోతుంటాం. ఇలా ఉంటే ఎలా చెప్పండి? కాబట్టి ప్రభు ప్రతిబింబం కనపరచాలి అంటే మనము జయించేవారిగా ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఎందుకంటే మనం జయిస్తేనే ఆ జీవవృక్ష ఫలములను మనకి భుజింపనిస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం జయిస్తేనే ఆ యొక్క దేవుడు మనతో కూర్చొని భోజనం చేస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం జయిస్తేనే ఆ నిత్య రాజ్యానికి వెళ్తాము అని గ్రహించి ఈ లోకాన్ని జయించేవారిగా ఉండాలి, పాపాన్ని జయించేవారిగా ఉండాలి, ముఖ్యంగా ఈ శరీరాన్ని జయించేవారిగా మనము ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. మనము స్టార్టింగ్లో ఏమో బాగానే ఉంటాం, బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తలో బాగా రక్షింపబడిన వారిలాగానే ఉంటాం. అయితే చివరికి వచ్చేసరికి మనం శిక్షితులుగా మిగిలిపోతున్నాం, శిక్షకు అర్హులుగా మిగిలిపోతున్నాం. బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తలో మనం బాగా దర్శింపబడిన వారుగా కనబడుతూ ఉంటాం. అయితే చివరి దశకు వచ్చేసరికి మనం ద్రోహులుగా మిగిలిపోతున్నాం ప్రియమైన దేవుడి వాళ్ళారా. బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తలో మనలో ఎంతో భక్తి కనబడుతుంది, ఎంతో నీతి కనబడుతుంది, ఎంతో యథార్థత కనబడుతుంది. అయితే చివరికి వచ్చేసరికి భక్తిహీనంగా, నీచులంగా మనము మారిపోతున్నాం ప్రియమైన దేవుడి వాళ్ళారా. అయితే బాప్తిసం తీసుకున్నటువంటి మొదట్లో మనలో ఎక్కడా లేనటువంటి ఆసక్తి వస్తుంది, ఎవ్వరూ చూపించలేనటువంటి ఆసక్తి మనం కనపరుస్తూ ఉంటాం.
అయితే చివరి దినాల్లోకి వచ్చేసరికి రోజు రోజు మారే కొద్దీ మనలో నీరసం అనేది, విరక్తి అనేది కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. మనము స్టార్టింగ్లో చాలా బెస్ట్ అనిపించుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇంత వరస్ట్గా తయారైనారని మనము అనిపించుకోకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకు మహిమకరంగా మనము జీవించాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క నూతన సంవత్సరం మనం అందరము కూడా అడుగు పెట్టాము అంటే అది దేవుడి యొక్క కృప ప్రియమైన దేవుడి వాళ్ళారా. గడిచిన సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఎన్నో రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, విమానాల ప్రమాదాలు, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. కానీ ఇప్పుడు మనం సజీవంగా ఉండి మనం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము అంటే అది దేవుడి కృప. లేదా ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టగా గడిచిన సంవత్సరంలోనే గతించిపోయిన వారు ఎంతోమంది ఉండారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కానీ మనం నేటికి సజీవంగా ఉండి ఈ విధంగా దేవుని మాటలు వినగలుగుతున్నాము అంటే, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాము అంటే అది దేవుడి యొక్క కృప ప్రియమైన దేవుడి వాళ్ళారా. గడిచిన సంవత్సరంలో ఎంతోమంది ఇప్పుడే కనబడి ఉంటారు, అప్పుడే చనిపోయి ఉంటారు. ఒక్క నిమిషంలో చనిపోయిన వారు లేరా? ఉండారు. గుండెపోటు వచ్చి చనిపోయిన వారు లేరా? ఉండారు. కానీ మనం ఇప్పటికీ బ్రతికే ఉన్నాం అంటే అది దేవుడి కృప, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి దయ. కాబట్టి ఆయన కృపను మనము నిరర్థకం చేసుకోకూడదు. ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే ఆయన కృపను మనము నిరర్థకం చేసుకోకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కానీ ఈనాడు చాలామంది దేవుడి యొక్క కృప మా మీద ఉంది, ఆయన దయ మా మీద ఉంది అని గ్రహించుకోకుండా ఆ కృపను నిరర్థకము చేసుకుంటున్నారు ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఎలాగంటే మందిరానికి నెలకు ఒకసారో, వారానికి ఒకసారో, లేదా పండగలకు ఒకసారో వచ్చి దేవుడి యొక్క కృపను నిరర్థకం చేసుకుంటున్నారు. దేవునికి విరోధమైన క్రియలు చేసి దేవుడి యొక్క కృపను నిరర్థకం చేసుకుంటున్నారు. కానీ ఆ విధంగా మనము ఉండకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను అంటే అది నీ కృపనే ప్రభువా అని ఆ కృపను మనము గుర్తెరిగి నిరర్థకం చేసుకోకుండా మనము బ్రతకాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. దేవుడు అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. దేవుడికి మనం కొంచెం టైం ఇస్తే ఆయన తన జీవితం మొత్తం మనకు ఇచ్చాడు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి మనం ఆ కృపను మనము నిరర్థకం చేసుకోకూడదు. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క జనవరి 1 మనము వాగ్దానాలు తీసుకుంటాం. జనవరి 1 వాగ్దానాలు తీసుకుంటాం. అయితే ఇక్కడ ఆత్మీయంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ జనవరి 1 ఇచ్చేటువంటి ఆ వాగ్దానాల కోసము, అంటే ఈ భూలోకం మీద ఇచ్చేటువంటి వాగ్దానం కోసము మనం ఎంతగానో ప్రయాసపడతాం. అంటే రాత్రి అయినా సరే మేలుకొని మనము ఆ వాగ్దానాలు తీసుకుంటాం. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నిత్య జీవము అనుగ్రహించుననిదయే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. అంటే నిత్య జీవం ఇస్తాను అని ప్రభువు మనకు తండ్రి వాగ్దానం చేశాడు కదా. మనము ఈ భూలోక సంబంధమైనటువంటి వాగ్దానాల కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. మరి పరలోకం అనేటువంటి ఆ వాగ్దానం పొందుకోవడం కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం? ఆ పరలోకం అనేటువంటి వాగ్దానం పొందుకోవడం కోసం మన జీవితాన్ని మనం ఎంత ఖర్చు చేశాం? లేదా ఆ పరలోకం అనేటువంటి వాగ్దాన్ని పొందుకోవడం కోసము మనం ఎంతగా మేలుకొని, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా మేలుకొని మనం ఎంతగా బైబిల్ని చదువుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. జనవరి 1 ఇచ్చే వాగ్దానాల కోసం మేల్కొని అయినా సరే మనం తీసుకుంటున్నాం కదా. మరి పరలోకం అనే ఆ వాగ్దానం గురించి ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఆ పరలోకం అనే వాగ్దానం కోసం మనము ప్రయాసపడాలి. అయితే ఒక నూతన సంవత్సరం నుండి మనము మారాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఆ వాగ్దానం కోసమే ప్రయాసపడాలి. ఇంకా ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి 1 చాలామంది ఒకటి నమ్ముతారు. ఏంటంటే, ఈ జనవరి 1 హ్యాపీగా ఉన్నామనుకోండి, ఇయర్ అంతా హ్యాపీగా ఉంటాం. అదే ఈ జనవరి 1 ఏదన్నా బాధగా కష్టం ఉంది అనుకోండి, ఇయర్ అంతా బాధ వస్తుంది. కాబట్టి జనవరి 1 అందరు ఎట్టుంటారు? బాగా సంతోషంగా, బాగా కొత్త బట్టలు వేసుకొని బాగుంటారు. ఎందుకంటే ఇయర్ అంతా హ్యాపీగా ఉంటాం అనేటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఏంటంటే, ఇప్పుడు జనవరి 1 రోజు చర్చి అంతా నిండిపోతుంది, మిగతా రోజుల్లో నిండిపోతుందా? నిండదే. ఇప్పుడు జనవరి 1 రోజు మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా. మిగతా రోజుల్లో మనం కొత్త బట్టలు వేసుకుంటామా? వేసుకోం. లేదా జనవరి 1 రోజు బాగా డెకరేషన్ అంతా చేసుకుంటాం కదా. మరి మిగతా రోజుల్లో డెకరేషన్ ఉంటుందా? లేదా జనవరి 1 రోజు మనము పనికి వెళ్ళొద్దని సెలవు పెడతాం, మిగతా రోజులలో సెలవు పెడతామా? పెట్టం ప్రియమైన దేవుడి వాళ్ళారా. అంటే
ఇప్పుడు దేవుని నమ్మినామనుకోండి, ఇయర్ అంతా కూడా మనం సంతోషంగానే ఉంటాము. దేవుని నమ్మితే ఇయర్ అంతా కూడా ఆయన కాపుదల మన మీద ఉంటుంది. అలా కాకుండా దేవుని నమ్మకోకుండా ఇంకా మన పాత రోత జీవితాన్ని అంటించుకొని బ్రతికినామనుకోండి, ఇంకా దేవుని ఎరుక్కోకుండా ఉండామనుకోండి, ఇయర్ అంతా కూడా మనము ఆ కొత్త బట్టలు వేసుకున్నా సరే, ఏం చేసినా సరే ఇయర్ అంతా కూడా దేవుని కాపుదల ఉండదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి అలాంటివి మనం నమ్మకోకుండా దేవుని నమ్మితే ఇయరంతా హ్యాపీగా ఉంటామనే దానిని మనము నమ్మాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో మన వస్త్రాలు నూతనంగా ఉండాలి అని దేవుడు కోరుకోలే. ఈ నూతన సంవత్సరంలో మన ఇల్లులు నూతనంగా ఉండాలని దేవుడు కోరుకోలే. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ పాత్రలు కంటినటువంటి మలినాన్ని పోగొట్టుకోవాలని దేవుడు కోరుకోలే. ఈ నూతన సంవత్సరంలో నువ్వు మారాలి, నువ్వు నూతనంగా ఉండాలి, నూతన స్వభావంను ధరించుకోవాలి, నూతన బుద్ధి నీకు రావాలి అని, నూతన మార్పు నీలో ఉండాలి అని, ఒక నూతన అత్వం అనేది నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి మనం అందరము కూడా నూతన స్వభావాన్ని ధరించుకొని పరలోకం అనే వాగ్దానం కోసం మనము ప్రయాసపడుతూ గడిచిన సంవత్సరంలో ఎలా బ్రతికినా సరే ఈ నూతన సంవత్సరం నుండి అయినా మార్పు కలిగి, ముఖ్యంగా ఈ లోకం నుండి వేరయ్యి తల్లి మన పరలోకపు తండ్రి అయినటువంటి లక్షణాలను మనము కనపరుస్తూ, ప్రభు యొక్క ప్రతిబింబాన్ని కనపరుస్తూ, ఆయన కృపను మనం నిరర్థకం చేసుకోకుండా మనం అందరము బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి హృదయాలలో సఫలపరచునుగాక. ఆమేన్. ఓపికతో విన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు.